చేస్తున్నాను. కూడి వచ్చిన సహోదరులందరికీ మన ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నామండి. సంత గుడిపాడు క్రీస్తు ప్రభు సంఘం ద్వారా నిర్వహింపబడుతున్న బైబిల్ తరగతి. ఈ బైబిల్ తరగతిలో గత కాలం మనం ఇర్మియా గ్రంథం గురించి నేర్చుకుంటూ ఉన్నాం. ఈ దినమున కూడా ఇర్మియా గ్రంథాన్ని మనం నేర్చుకుంటాం. ఇర్మియా గ్రంథంలో ప్రవక్త ఇర్మియా గారు, ఈ గ్రంథాన్ని రచించిన రచయిత ఇర్మియా. రచయిత గురించి గత కాలం మనం కొన్ని సంగతులు నేర్చుకున్నాం. ఇర్మియా బాలుడిగా ఉన్నప్పుడే దేవుడు తన పరిచర్య కొరకు పిలుస్తూ ఉన్నాడు. వాస్తవానికి ఇర్మియా తల్లి గర్భంలో ఉన్నప్పుడే తనకు ప్రవక్తగా ఉండడానికి నియమించుకున్నాడు. ఆ సంగతిని ఇర్మియాకి తెలియచేశాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో ఇర్మియా దేవుని ప్రవక్తగా నియమింపబడ్డాడు. దేవుని ప్రవక్తగా నియమింపబడిన తర్వాత దేవుడు ఇర్మియాని బలపరుస్తున్నాడు. ఇర్మియా, ఇశ్రాయేలీలకి, యూదులకి నువ్వేం భయపడద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. వారికి నువ్వు భయపడితే నా వాక్యాన్ని నువ్వు వారికి చెప్పలేవు అని దేవుడు ఇర్మియాని బలపరిచి ప్రవక్తగా నియమించుకొని యూదులకు సందేశం ఇవ్వడానికి పంపించాడు. ఇర్మియా యొక్క కాలం గురించి, ఈ గ్రంథం యొక్క కాలం గురించి కూడా మనము చూసాం గ్రంథంలో. ఇర్మియా యొక్క కాలము క్రీస్తు పూర్వము 627 నుంచి 586 వరకు. ఇర్మియా సుమారు 40 సంవత్సరాలు దేవుని ప్రవక్తగా పనిచేశాడు. 40 సంవత్సరాలు పనిచేశాడు. ఎవరి కాలంలో? 5 యూదా రాజుల కాలంలో ఇర్మియా దేవుని ప్రవక్తగా పనిచేశాడు. 5 ఎవరు? వాళ్ళ పేరు చెప్తారు ఎవరైనా? 5 రాజులు, యూదా చివరి రాజులు అన్నమాట. ఒక ఆయన యోషియా కుమారుడు, రెండవ ఆయన యెహోయాహాజు, మూడవ ఆయన ఎల్యాకీము అన్న యెహోయాకీము అన్న ఒక్కనికే పేరు యెహోయాకీము. 4వ వ్యక్తి ఈ యెహోయాకీము కుమారుడు యెకొన్యా అన్న కొన్యా అన్న యెహోయాకీను అన్న ఒకనికి పేరు. చివరి రాజు సిద్కియా లేదా మతన్యా. యూదా యొక్క చివరి రాజులు యోషియా, యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా. ఈ 5 రాజుల కాలంలో ఇర్మియా దేవుని ప్రవక్తగా పనిచేశాడు. 40 సంవత్సరాలు దేవుని సందేశాన్ని వినిపించాడు. దేవుని నోరుగా ఉండి, ఇశ్రాయేల్లారా, యూదులారా, దేవుని వైపుకు తిరగండి, మారు మనసు పొందండి, మీరు చెడుతనాన్ని విడిచిపెట్టండి,
మీ చెడుతనాన్ని విడిచిపెడితే దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు అని ఇర్మియా 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల యొక్క చెడుతనం విషయమై మారు మనసును గూర్చిన సందేశాన్ని వినిపించాడు. వినిపిస్తే ఈ 40 సంవత్సరాలు ఒక్కడు కూడా మారలేదు. 40 సంవత్సరాల పరిచర్య ఇర్మియా, ఒక్కడు కూడా మారు మనసు పొందలేదు. ప్రజలు ఎలాగున్నారంటే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలో యూదా జనాంగం ఎలాగున్నారో తెలియజేశాడు. యెరూషలేము వీధులలో ఇటు అటు పరిగెత్తుచు సూచి తెలుసుకొనుడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి, న్యాయం జరిగించుచు నమ్మకముగా ఉండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించుదును. అది రాజవీధుల్లో వెతకండి, ఒకడైనా న్యాయంగా ప్రవర్తిస్తున్నాడేమో చూడండి. ఒకడు కనిపించినా కూడా నేను ఆ దేశాన్ని క్షమిస్తాను అని చెప్పాడు దేవుడు. అంటే యూదా జనాంగంలో ఒక్కడు కూడా న్యాయంగా ప్రవర్తించట్లేదు. అందరూ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. యాజకులేమి, ప్రవక్తలేమి, నాయకులేమి అందరూ దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. చదువు ఇలాగ రాయబడింది 2వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట రాయబడింది. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడగరు, ధర్మశాస్త్రోపదేశకులు నన్ను ఎరుగరు, ఏలికలను నా మీద తిరుగుబాటు చేయుదురు, ప్రవక్తలు బయలు పేరిట ప్రవచనములు చెప్పుదురు, నిష్ప్రయోజనమైన వాటిని అనుసరింతురు. అదిగో ప్రవక్తలు దారి తప్పిపోయారు, ఏలికలు అధికారులు దారి తప్పిపోయారు, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించి మనుషుల్ని దేవుని వైపుకు నడిపించే యాజకులు కూడా ధర్మశాస్త్రాన్ని బోధించడం మానుకున్నారు. మనుషులు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. 3వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయంలోనే 2వ అధ్యాయం 26వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనంలో దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇశ్రాయేలు కుటుంబము వారు సిగ్గుపడుదురు. నీవు మా తండ్రివని మ్రానుతోను నీవే నన్ను పుట్టించుతువని రాజుతోను చెప్పుచు బాగుడుతున్నాడు. వారును వారి రాజులను వారి అధిపతులను వారి యాజకులను వారి ప్రవక్తలను అవమానం నొందుదురు. వారి ప్రవక్తలు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వారి అధికారులు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా అన్యాయం చేస్తున్నారు, వారి యాజకులు ధర్మశాస్త్రాన్ని బోధించట్లేదు. యూదా జనాంగము తిరుగుబాటు చేసే జనాంగంగా మారిపోయారు, దేవునికి విశ్వాసఘాతకులయ్యారు. పరమగణ దేవుడు ఇశ్రాయేలీయుల్ని తన ప్రజలుగా స్వీకరించిన రోజే ధర్మశాస్త్రం అనే నిబంధన ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్ర నిబంధనలో దేవుడు ఏం చేశాడంటే, నా ఆజ్ఞలను అనుసరించి నడిస్తే మీకు దీవెనలుంటాయి, నా ఆజ్ఞలను అనుసరించి నడవకపోతే మీకు శాపాలుంటాయి. రెండిటిని దేవుడు వారి ధర్మశాస్త్రంలో లిఖించి ముద్రించి ఇచ్చాడు. ఆజ్ఞలను అనుసరిస్తే దీవెనలు, ఆజ్ఞల్ని తృణీకరించితే శాపములు, రెండు ముందుగానే చెప్పాడు. చెప్పినట్టుగానే ఇశ్రాయేలీలు దేవునికి విరోధులై శాపగ్రస్తులై ఉన్నారు, శాపాన్ని తెచ్చుకున్నారు దేవుని యొద్ద నుండి.
ఆ శాపమే బబులోను చెర. ఈ యూదా రాజులు, యూదా జనాంగము, యూదా యొక్క అబద్ధ ప్రవక్తలు, వారి భక్తిహీన కార్యక్రమాలు, వారి విగ్రహారాధన, ఇవన్నీ దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుణ్ణి విడిచిపెట్టారు. వాటి వలన విడిచిపెట్టారు కాబట్టి, ఆజ్ఞలను అతిక్రమించలేదు కాబట్టి దేవుడు వారికి శాపాన్ని దయచేస్తూ ఉన్నాడు. ఆ శాపమే బబులోను చెర. దేవుడు ఎవరికీ అన్యాయం చేయడు. దేవుడు ముందుగానే చెబుతాడు. నీకు మంచి ఏంటో ముందుగానే చెబుతాడు. ఆయన స్వభావం అది. నువ్వు ఎలా నడుచుకుంటే నీకు మేలు కలుగుతుందో, ఎలా నడుచుకుంటే నీకు కీడు కలుగుతుందో రెండు చెబుతాడు. ఆయన స్వభావం అది. మానవ జాతి పుట్టింది మొదలుకొని ప్రతివానికి చెప్తాడు దేవుడు. ఏదైనా తోటలో ఆదాముకు అదే చెప్పాడు, నాయన మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్షఫలం ఉంది, నువ్వు తినొద్దు, తింటే చచ్చిపోతావు, నాకు నీకు సంబంధాలు తెగిపోతాయి, తినొద్దు అని చెప్పాడు అనమాట. మేలు చెప్పాడు, కేడు చెప్పాడు. తినకోకుండా ఉంటే నాతో సహవాసం నిలిచి ఉంటుంది, తింటే నాతో సహవాసం నీవు కోల్పోతావు. ఆ రీతిగా ఇశ్రాయేలీలకి ధర్మశాస్త్రం అనే నిబంధన ఇచ్చినప్పుడే ఆ ధర్మశాస్త్రంలో దీవెనలు పెట్టాడు, శాపాలు పెట్టాడు. ఆ రోజున ఆదాము ఏ రీతిగా అయితే దేవుని ఆజ్ఞను అతిక్రమించి శాపాన్ని తెచ్చుకున్నాడో, ఆ రీతిగానే ఇశ్రాయేలీలు దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి విగ్రహాలను ఆశ్రయించి శాపాన్ని తెచ్చుకున్నారు, విశ్వాసఘాతకులయ్యారు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట రాయబడింది. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో, హోషేయ గ్రంథం చదివేటప్పుడు మనం నేర్చుకున్నాము, అయితే మరొకసారి జ్ఞాపకం చేసుకుంటాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం, ఆదాము నిబంధన మీరినట్టు వారు నా ఎడల విశ్వాసఘాతకులై, అదిగో ఏమయ్యారు వాళ్ళు? విశ్వాసఘాతకులయ్యారు. విశ్వాసఘాతకులు, విశ్వాసము వదులుకున్నవాడు, విశ్వాస త్యాగం చేసిన వాళ్ళు, చెడుతనాన్ని అనుసరించి దేవుణ్ణి విడిచిపెట్టినవాడు. ఏదైనా తోటలో దేవుడు ఆదాముకి నిబంధన జారీ చేసినట్టు ఇశ్రాయేలీలకి దేవుడు ధర్మశాస్త్రం అనే నిబంధన ఇచ్చాడు. ఆ రోజున ఆదాము నిబంధన మీరాడు తన భార్య మాట విని. ఈ రోజున ఇశ్రాయేలీలు, యూదులు, ప్రత్యేకించి యూదులైన వారు అబద్ధ ప్రవక్తల మాటలు విని విగ్రహారాధనకి దిగిపోయి దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి దేవుని పట్ల విశ్వాసఘాతకులయ్యారు. విశ్వాసఘాతకుల్ని దేవుడు శిక్షించుకోకుండా ఉంటాడా? శిక్ష విధిస్తానని దేవుడు తమ ధర్మశాస్త్రంలో ముందుగానే తెలియజేశాడు. ఇర్మియా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 28వ అధ్యాయం దయచేసి గుర్తుపెట్టుకోండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం ప్రత్యేకించి 15వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను, కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట, అదిగో వినని ఎడల, వినకపోతే
ఈ శాపములన్నీ నీకు సంభవించును. శాపాలు సంభవిస్తాయి. దాంట్లో ప్రత్యేకించి 36వ వచనంలో ఈ మాట రాయబడింది. 28వ అధ్యాయం 36వ వచనం శాపాలలో చెప్తున్నాడు. ఇప్పుడు 36వ వచనంలో యెహోవా నిన్నును నీవు నీ మీద నియమించుకుని నీ రాజును నీవే గాని నీ పితరులకు గాని ఎరుగని జనములను అప్పగింతును. అదిగో దేవుడు చెప్తున్నాడు, నీవే గాని, నువ్వు నియమించుకున్న నీ రాజే గాని, నీ పితరులే గాని ఎరుగని జనాంగానికి నేను మిమ్మల్ని అప్పగించేస్తాను. అక్కడ నీవు కొయ్య దేవతలను రాతి దేవతలను పూజించదవు. యెహోవా నిన్ను చెదరగొట్టు చోటు ప్రజలలో విస్మయమునకు సామెతకు నిందకు హేతువై ఉందువు. అయి సమాచారం. చెదరగొట్టేస్తాను మిమ్మల్ని. నేనే మిమ్మల్ని నాటాను. ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని విడిపించి తీసుకొని వచ్చి కనాను దేశంలోనికి మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి తీసుకొచ్చి నేను నాటాను మిమ్మల్ని. నాటిన నేనే మిమ్మల్ని పెళ్ళగించాలనుకుంటున్నాను. కారణం ఏంటంటే మీరు నా మీద తిరుగుబాటు చేశారు, విశ్వాసఘాతకులయ్యారు. మిమ్మల్ని అనేక మీకు ఎరుగని జనాంగంలోనికి మిమ్మల్ని చెదరగొట్టేస్తాను. కాబట్టి ఇర్మియా ద్వారా దేవుడు ఇశ్రాయేలీలకి, యూదులకి, ప్రత్యేకించి యూదులకి సందేశం ఇస్తూ ఉన్నాడు. మీరెరుగని జనంలోనికి మిమ్మల్ని పంపించేస్తాడు. అక్కడ మీరేం చేస్తారు? అక్కడ రాతితో చేయబడిన విగ్రహాలకి మీరు సాగిలపడతారు, వెళ్ళిపోండి అని చెప్పేసాడు అనమాట. ఈ ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పినట్టుగానే ఇప్పుడు ఇశ్రాయేలీల యొక్క, యూదుల యొక్క తిరుగుబాటును బట్టి దేవుడు వారిని బబులోను చెరకు పంపిస్తున్నాడు. బబులోను చెరకి పంపిస్తున్నాడు. బబులోను చెర. ఈ బబులోను చెర 70 సంవత్సరాలు దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. బబులోను చెరని దేవుడు ఎన్ని సంవత్సరాలు పెట్టాడు వారికి? 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాలు బబులోను చెర అయిపోయిన తర్వాత దేవుడు తన ప్రజలైన వారిని తీసుకొని వచ్చి మరలా యెరూషలేములో, ఇశ్రాయేల్ దేశంలో నాటుతాడు. చదువు గ్రంథం తెరిచి ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయంలో బబులోను చెరకి పంపిస్తున్న దేవుడు ఎన్ని సంవత్సరాల్లో చెప్పాడు చెర? ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం ప్రత్యేకించి 11వ వచనం. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం 11వ వచనంలో, ఈ దేశమంతా పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు అదిగో 70 సంవత్సరములు బబులోను రాజుకు దాసులుగా ఉందురు. 70 సంవత్సరాలు యెరూషలేము నిర్జనం, జనం లేకోకుండా ఉంటుంది. జనాలు ఉండరు. నిర్జనంగా చేస్తాను నేను. ఆ రీతిగా దేవుడు ఏం చేశాడంటే, మాట వినని, లోబడని, మెడ వంచని ఈ యూదా జనాంగాన్ని దేవుడు బబులోను చెరకి పంపించాడు. ఆ తర్వాత 70 సంవత్సరాలు చెరలో ఉన్న తర్వాత వారి చెడుతనము, వారి భ్రష్టత్వము, వారి తిరుగుబాటుతనాన్ని అంతా మాన్పించి మరలా వారి మీద కనికరపడి వారిని తీసుకొచ్చి యెరూషలేములో నాటుతాడు. మరలా యెరూషలేములో నాటిన తర్వాత యెరూషలేములో నుండి, ఆ జనాంగంలో నుండి యేసు ప్రభువును భూమి మీదకి తీసుకురావడానికి ఆలోచన చేశాడు దేవుడు.
ఈ దుష్ట జనాంగం, మాట వినని జనాంగంలో నుంచి కృష్ణ ప్రభు రావడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ దుష్టమైన జనాంగంలో నుంచి కృష్ణ ప్రభుని తీసుకురావడానికి అవకాశం లేని దేవుడు ఏం చేశాడంటే, వీరి చెడుతనాన్ని, వీరి మడ్డిని, వీరి అపవిత్రతను బబులోను చెరలో కడిగివేసి దాన్ని మరలా తీసుకొని వస్తాడు, పరిశుద్ధమైన జనాంగంగా తీసుకొస్తాడు. చదువుతాం, ఇలాగ రాయబడింది గ్రంథంలో 30 ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 1వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 1వ వచనం నుండి, యెహోవా యొద్ద నుండి వచ్చిన ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, అదిగో రాబో దినములలో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేను ఇచ్చిన దేశం యెరూషలేం, కనాను దేశం, వారు స్వాధీనపరుచుకొందురు, వారిని తిరిగి రప్పించేదను యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకంలో రాయి ఇర్మియా. కాబట్టి దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా సందేశం ఇచ్చాడు. సందేశం, వారి చెడుతనాన్ని బబులోను చెరలో అపవిత్రతనంతటిని 70 సంవత్సరాలు కడిగివేసి తర్వాత వాళ్ళని తిరిగి కనాను దేశంలో నాటి వారి ద్వారా కృష్ణ ప్రభువుని భూమి మీదకి తీసుకురావడానికి ఆలోచన చేశాడు. యేసు ప్రభువుని వారి మధ్యలో పుట్టించి వారికి యేసుని రాజుగా చేయడానికి దేవుడు తీర్మానం చేసుకున్నాడు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట రాయబడింది. 30వ అధ్యాయం 18వ వచనంలో యెహోవా ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు, యాకోబు నివాస స్థలమునకు కరుణించి వాటి గుడారములను అదిగో నేను చెరలో నుండి రప్పించదును. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును, యథాప్రకారము నివాసము గలదగును, వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడు వారి స్వరమును వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను. వారి కుమారులు మునుపటి వలె నుందురు. వారి సమాజము నా ఎదుట స్థాపింపబడును. వారిని బాధపరచు వారినందరినీ శిక్షించెదను. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును. వారి మధ్యను పుట్టినవాడు ఒకడు వారిని ఏలును. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యం తెచ్చుకున్న వాడేవాడు? నా సన్నిధికి వచ్చినట్లు నేను వారిని చేరదీసెదను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు మీరు నాకు ప్రజలై ఉందురు, నేను మీకు దేవుడనై ఉందును. అయి సమాచారం. భవిష్యత్తు కాలంలో జరగబోయే పరిస్థితుల్ని దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ముందుగానే తెలియజేశాడు. ఇర్మియా గ్రంథం ప్రస్తుతము వారి చెడుతనాన్ని బట్టి, ఇశ్రాయేలు యూదుల యొక్క చెడుతనాన్ని బట్టి బబులోను చెరకి పంపిస్తాడు. ఈ బబులోను చెరకి వెళ్ళేంత వరకు ఇర్మియా దేవుని ప్రవచనాలు తెలియజేశాడు. ఈ 70 సంవత్సరాలు బబులోను చెర తర్వాత దేవుడే యూదుల మీద కనికరపడి వారిని మరలా తీసుకొని వచ్చి వారి స్వదేశంలో నాటి వారిలో నుండి యేసు ప్రభువును పుట్టించి యేసుని రాజుగా చేయడానికి ఉద్దేశించాడు. దేవుడు ఉద్దేశించాడు. ఇది తేటగా గ్రంథం తెలియజేస్తుంది. యేసు ప్రభు వారికి రాజు అవుతాడు, రాజ్యమేళ్తాడు. 30వ అధ్యాయం 9వ వచనం, 30వ అధ్యాయం 9వ వచనంలో
బాగా గుర్తుపెట్టుకోండి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనంలో వారు తమ దేవుడైన యెహోవానగు నేను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు. ఆ మాట అండర్లైన్ చేసుకో. దావీదును సేవించుదురు. దావీదు ఎక్కడున్నాడు? దావీదు ముందా ఇర్మియా ముందా? దావీదే ముందు. దావీదు చనిపోయి సుమారు 800 సంవత్సరాలు అవుతుంది. క్షమించండి, దావీదు చనిపోయి 200 సంవత్సరాలు అవుతుంది. 200 సంవత్సరాలు దావీదు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. మరి ఇర్మియా గారితో దేవుడు అంటున్నాడు ఇక్కడ, తమ దేవుడినైన యెహోవానగు నేను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు అన్నాడు. ఈ దావీదు ఎవరు? ఈ దావీదు సంతానంలో నుండి పుట్టే యేసుక్రీస్తు. దావీదు సంతానంలో నుంచి పుట్టే యేసుక్రీస్తు. లూకాసు వార్త 1వ అధ్యాయం 30వ వచనంలో, లూకాసు వార్త 1వ అధ్యాయం 30వ వచనంలో ఈ మాట రాయబడింది. కన్యక మరియతో దేవదూత తెలియజేస్తున్న సందేశం ఇది. లూకాసు వార్త 1వ అధ్యాయం 30వ వచనంలో ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు దేవదూత. మరియా భయపడకుము, దేవుని వలన నువ్వు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. అదిగో ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. కాబట్టి ఇర్మియా ప్రవక్త ద్వారా తెలియజేయబడిన ఈ దావీదు యేసుక్రీస్తు. భవిష్యత్తులో జరగబోయే సంగతులని ఇర్మియా ద్వారా దేవుడు తెలియజేశాడు. కాబట్టి ఇర్మియా గ్రంథం, ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేసిన సందేశం ఏంటి? యూదులు దేవుణ్ణి విడిచిపెట్టిన కారణాన వారిని బబులోను చెరకు పంపించి బబులోను చెర నుండి మరలా తీసుకొని వచ్చి వారిలో నుండి యేసు ప్రభువును పుట్టించి యేసు ప్రభువుని వారికి రాజుగా చేస్తానని గ్రంథం తేటగా తెలియజేస్తుంది. అయితే యూదులు ఇంత చెప్పినా కూడా, ఇర్మియా తేటగా సందేశాన్ని వినిపించినా కూడా ఒక్కడు కాకపోతే ఒక్కడు కూడా మారలేదు. మీరు మారకపోతే నా పథకాన్ని మార్చుకుంటానా, నా ప్లాన్ మార్చుకుంటానా నేను? మీరు మారకపోతే మారకపోండి, కానీ నా ప్లాన్ మాత్రము సజావుగా జరిగిస్తాను. దేవుడు తన ప్రవక్తలకి ద్వారా తెలియజేసిన సందేశాన్ని, సంకల్పాన్ని ఆయన మార్చుకోడు. ప్రవక్తలకు చెప్తాడు ముందుగా, ఇదిగో నా సంకల్పం ఇది అని ప్రవక్తలు చెప్తాడు. ప్రవక్తలు దాన్ని ప్రజలకు చెప్తారు. ప్రజలు దాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ప్రజలు ప్రవక్తల మాట వినలేదనుకో, మీరు వినినా వినకపోయినా నేను చేయాల్సింది చేస్తాను అంటాడు దేవుడు. ఆమోసు గ్రంథం దేవుడు తన ప్రవక్తలకి తన సందేశాన్ని వినిపిస్తాడు. ప్రవక్తల ద్వారా ప్రజలకి తెలియజేస్తాడు. మీరు వింటే వినండి, లేకపోతే లేదు. 3వ అధ్యాయం 7వ వచనం, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు.
తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏదీ చేయడు. చాలు. ప్రభువైన యెహోవా తాను సంకల్పించింది తన ప్రవక్తలకి తెలియజేసి దాని ప్రకారంగా జరిగిస్తాడు. ప్రవక్తలు చెప్పిన మాటలకి మనుషులు విధేయులు అవ్వాలా, లోబడాలి. లోబడితే దీవెన పొందుతారు, లోబడకపోతే శాపగ్రస్తులు అవుతారు. గత కాలంలో మనం నేర్చుకున్నాం. అబద్ధ ప్రవక్తలు, నిజ ప్రవక్త అయిన ఇర్మియా. అబద్ధ ప్రవక్తలు వంచనతో వారి హృదయంలో పుట్టిన వక్రం, మూర్ఖత్వం, దాన్ని బట్టి అబద్ధ ప్రవక్తలు ప్రజల్ని మోసగించారు, మనం చూసాం. అయితే ఇప్పుడు ప్రత్యేకించి మనము ఇర్మియా గ్రంథం యొక్క సారాంశం ఆలోచన చేశాం. ఆ గ్రంథం యొక్క సారాంశం అది. అయితే నేను ముందుకెళ్తున్నా. గత కాలంలో మనము ఇర్మియా గ్రంథము 4 తరగతులు మాట్లాడుకొని ఉన్నాం. ఇర్మియా గ్రంథం, ఆ ఇర్మియా గ్రంథంలో మొట్టమొదటిగా ఆ ఇర్మియా గ్రంథాన్ని ఉన్నది ఉన్నట్లుగా చదివితే మనకు అది అర్థం కాదు. ఉన్నది ఉన్నట్లుగా అంటే ఒక అధ్యాయం తర్వాత 2వ అధ్యాయము, ఆ తర్వాత లైన్గా అధ్యాయాల వైజ్గా ఉంది కదా, అది అలాగ చదివితే ఇర్మియా గ్రంథం అర్థం కాదు. ఎందుకంటే ఇర్మియా గ్రంథము ఒక సంగతి 20వ అధ్యాయంలో చెబితే దానికి లింకు ఇంకొకటి 26వ అధ్యాయంలో ఉంటుంది. దాంట్లో సంగతులు చెల్లాచెదురు చేయబడ్డాయి, ఒకే దగ్గర లేవు. పిల్లోళ్ళు 1, 2 బాక్స్ వచ్చింది. ఇప్పుడు ఒక బాక్స్లో 1, 2, 3, 10 అంకెలు ఉంటాయి. ఆ బాక్స్లో ఈ 10 అంకెలు అన్నీ చిల్లచెదురుగా ఉంటాయి. దాన్ని ఇలా తిప్పి పిల్లోని దగ్గరికి పోస్తే పిల్లోడు వాటిని 1, 2 లైన్గా పెట్టాలా. లైన్గా పెడితే అది క్రమం. పిల్లోడికి 1, 2 వచ్చాయని అర్థం. ఆ రీతిగా గ్రంథం, ఇర్మియా గ్రంథంలో సంగతులు అక్కడ ఇక్కడ చెల్లచెదరమై ఉన్నాయి, బాక్సులో ఉన్నట్టున్నాయి. దాన్ని నువ్వేం చేయాలా? క్రమంగా పెట్టుకొని దాన్ని చదవాలి. క్రమంగా దాన్ని చదివే విధానం మనం ఆలోచన చేశాం. ఇర్మియా గ్రంథము కాలక్రమంలో విభజించి చదవాలా. ఇర్మియా గ్రంథము కాలక్రమంలో కూర్చి పేర్చి చదవాలి, కాలక్రమంలో చదవాలి. మొట్టమొదటి రాజు ఎవరు? ఇర్మియా గారి కాలంలో మొదటి రాజు ఎవరు? యోషియా. యోషియా కాలంలో ఇర్మియా ప్రవక్తగా నియమింపబడ్డాడు. ఈ నియమింపబడిన ఆయన యోషియా యొక్క కాలంలో ప్రవచనాలు ఏం చెప్పాడు? 1వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు యోషియా కాలానికి సంబంధించిన ప్రవచనాలు అవి. ఆ తర్వాత 13వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు యోషియా పరిపాలన తర్వాత యెహోయాహాజు వచ్చాడు. యెహోయాహాజు, ఈ యెహోయాహాజు అనేవాడికి షెల్లూము అనే పేరు చెప్పాను మీకు. అయితే అతని కాలంలో ప్రవచనాలు అన్నమాట ఇవి. ఆ తర్వాత 20 అయిపోయిన వెంటనే 21 చదివితే మనకు అర్థం కాదు. ఏం చదవాలి మరి అప్పుడు? 26వ అధ్యాయం చదవాలా. 26వ అధ్యాయము యెహోయాకీము కాలంలోని ప్రవచనాలు. యెహోయాకీము 26 తర్వాత 25, ఆ తర్వాత 36, 35 ఇలాగ చెప్పాను మీకు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎంతమంది ఈ కాలక్రమంలో ఇర్మియా గ్రంథం చదువుకొని వచ్చారు? మీరు ఎంతమంది చదువుకొచ్చారు?
చదివితే ఇర్మియా గ్రంథం మీకు తేటగా అర్థమవుతుంది. ఇలా చదువుకోకుండా కేవలం లైన్గా చదివితే అర్థం కాదు అది. తర్వాత ఇర్మియా గ్రంథం దాని యొక్క రచనా శైలి కూడా చెప్పాను మీకు. దాని యొక్క రచనా శైలి డెమోన్స్ట్రేషన్ అన్నాడు ఇంగ్లీష్లో. డెమోన్స్ట్రేషన్ అన్నాడు అంటే ప్రదర్శన రూపంగా రాయబడింది. ప్రదర్శన ఒకదాన్ని చూపిస్తాడు, ఒకదాన్ని చూపించి దాంట్లో ఉన్న అర్థాన్ని మాట్లాడుతూ ఉంటాడు. చెప్పాను మీకు. అయితే మరలా చెప్పడానికి ఉద్దేశించలేదు అది. అయితే గుర్తుపెట్టుకో, మనము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం నుండి 4 అధ్యాయాల వరకు గ్రంథంలో నేర్చుకున్నాం. గతకాలం 4 అధ్యాయాలు నేర్చుకున్నాం. మొదటి అధ్యాయంలో ఏమో ఇర్మియాని దేవుడు ప్రవక్తగా నియమించడం, పిలుపు ప్రవక్తగా ఉండడానికి పిలిచాడు ఇర్మియాని. 2వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలీలకు ఇచ్చిన ధర్మశాస్త్రం విషయమై జ్ఞాపకం చేస్తూ, ఎందుకు నువ్వు ఇలా పాడైపోయావు యూదా జనాంగమా అని వారి విషయమై మాట్లాడుతూ ఉన్నాడు. వారి వైవాహిక జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ తర్వాత 3-4 అధ్యాయాలు వారు మారు మనసు కొరకై పిలిచాడనమాట. మారు మనసు కొరకైన పిలుపు. 3-4 అధ్యాయాల సమాచారం మనం చూసాం. అయితే ఇప్పుడు నేరుగా 5వ అధ్యాయానికి వెళ్దాం మనం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం నుండి జాగ్రత్తగా ఆలకించండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో, ఇర్మియా, ఈ దేశంలో ఎవడైనా న్యాయంగా ప్రవర్తించేవాడు ఒక్కడున్నా ఆ దేశాన్ని నేను శిక్షించుకోకుండా మానుకుంటాను. ఒక్కడు కూడా లేడా యథార్థంగా ప్రవర్తించేవాడు? ఒక్కడు కూడా లేడు. చదువుతాం, ఇలాగ రాయబడింది ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలో, యెరూషలేము వీధులలో ఇటు అటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి, దాని రాజవీధుల్లో విచారణ చేయుడి, న్యాయం జరిగించుచు నమ్మకముగా ఉండ యత్నించుచు ఉన్న ఒకడు మీకు కనబడిన ఎడల దాన్ని క్షమిస్తాను. ఎవరు కావాలంట దేవుడికి? ఒకడు నమ్మకస్తుడై ఉండాలంట. నమ్మకస్తుడు ఒకడు కనిపించినా, 2 యథార్థవంతుడు ఒకడు కనిపించినా నేను ఆ దేశాన్ని శిక్షించుకోకుండా క్షమిస్తాను అన్నాడు. ఒక్కడు కూడా లేడా? ఆ రోజున మనందరికీ తెలిసినట్టు సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలాగైతే పాడైపోయాయో, లోతు కాపురమున్న ప్రాంతము, సొదొమ గొమొర్రా ప్రాంతము చెడుతనం చేస్తున్నారు మనుషులు. వ్యభిచారపు కూపంలో నింపబడ్డాయి ఆ దేశాలు 2, సొదొమ గొమొర్రా పట్టణాలు 2 వ్యభిచారపు కూపంలో నింపబడితే అబ్రహాంకి ఆ విషయాన్ని చెప్పాడు దేవుడు. అబ్రహాం, సొదొమ గొమొర్రాల యొక్క చెడుతనం నా దగ్గరకు వచ్చింది, నేను వాటిని శిక్షింపబోతున్నాను అన్నాడు. అబ్రహాము దేవునికి ప్రార్థన చేశాడు. అయా నా బంధువు ఉన్నాడు అక్కడ. ఎక్కడ? సొదొమ గొమొర్రాలో నా బంధువు ఉన్నాడు, లోతు. కాబట్టి అక్కడ ఆదికాండం 18వ అధ్యాయం 18వ అధ్యాయం ఆదికాండం 18వ అధ్యాయం ప్రార్థన చేస్తున్నాడు. ఆదికాండము 18వ అధ్యాయంలో, ఆదికాండము 18వ అధ్యాయం 20వ వచనం దగ్గర నుండి చదువుతాం, గుర్తుపెట్టుకోండి. మరియు యెహోవా
సొదొమ గొమొర్రా మొరలు కూర్చున్న మొర గొప్పది గనక, వాటి పాపం భారమైంది గనక నేను దిగిపోయి. దేవునికి భారం ఏంటి? దేవుని భారం ఏంటి? దేవుని భారం పాపం. పాపము వచ్చిన గనక ఆ మొర చెప్పునని వారు సంపూర్ణంగా చేసిదో లేదో అని సూచనను చేయని ఎడల నేను తెలుసుకుంటాను. ఆ మనుషులు సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాడు. సమీపించేటప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా దేవా, దుష్టులతో కూడా నీతిమంతుల్ని నాశనం చేతువా. ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల ఏమంటున్నాడు? ఆ పట్టణంలో తండ్రి దేవా 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని క్షమిస్తావా అని అడిగాడు. నాశనం చేయక కాయవా అని అడిగాడు. ఆ చెప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపడం నీకు అదనమాట. చాలు, 50 మంది ఉంటే సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయకుండా కాపాడుతావా దేవా అని అడిగాడు అబ్రహాం. సరే పో, 50 మంది ఉంటే కాపాడుతా పో అన్నాడు. కానీ ఇప్పుడు యూదుల గురించి అంటున్నాడు, 50 మంది కాదు, ఒక్కడున్నా నిన్ను క్షమిస్తానన్నాడు. ఒక్కడు నమ్మకస్తుడు, ఒక్కడు యథార్థవంతుడు, ఒక్కడున్నా నేను ఈ యెరూషలేముని యూదా జనాంగాన్ని నేను కాపాడుతా అన్నాడు. 50 మంది కాదు, ఒక్కడుండే చాలు. అంటే ఒక్కడు కూడా లేని దుస్థితిలోనికి దిగజారిపోయింది యూదా జనాంగం. ఒక్కడు కూడా లేడు, యథార్థవంతుడు ఒక్కడు లేడు. ఇర్మియా ఒక్కడున్నా క్షమిస్తాడయ్యా ఆ పట్టణాన్ని అన్నాడు దేవుడు. చౌతం కింద వచనంలో ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట రాయబడింది. సొదొమ గొమొర్రాల కంటే దుర్మార్గంగా దిగజారిపోయింది యూదా జనాంగం. ఒక్కడు కూడా లేడు. ఆ మాటకు వస్తే సొదొమ గొమొర్రాలో లోతు కుటుంబం ఉంది. లోతు కుటుంబం, లోతు భార్య, లోతుకి 2 కుమార్తెలు, 4 ఉన్నారు. కానీ ఈ యూదా జనాంగంలో ఒక్కడు కూడా లేడు. చదువు అక్కడ 5వ అధ్యాయం 3వ వచనం, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా అదనమాట, యెహోవా యథార్థత మీదనే కదా నువ్వు దృష్టించుచున్నావు. నీవు వారిని కొట్టితివి గాని వారి దుఃఖం కలగలేదు. వారిని క్షీణింపజేసి ఉన్నావు గాని శిక్షకు లోబడకున్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకొని ఉన్నారు, మల్లుటకు సమ్మతింపరు. చాలు, దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవుడు యథార్థవంతుడు ఎక్కడున్నా కూడా అతన్ని కాపాడుతాడు. యథార్థవంతుల యొక్క మొర వినే దేవుడు, యథార్థవంతుల్ని బలపరిచే దేవుడు. యథార్థవంతుల్ని బలపరుస్తాడు, యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట రాయబడింది. యథార్థవంతుడు ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి. అది ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. చాలు. కాబట్టి దేవుని కన్నులు, దేవుని చెవులు ఎవరి మీద ఉంటాయి? యథార్థవంతుల మీద ఉంటాయి, నీతిమంతుల మీద ఉంటాయి. ఒకడు కూడా నీతిమంతులు లేడు ఇక్కడ. కాబట్టి దాన్ని క్షమించుకోకుండా శిక్షించబోతున్నా అని చెప్పేశాడు అనమాట.
యూదా జనాంగాన్ని శిక్షించడానికి తీర్మానం చేసుకున్నాడు దేవుడు. నేను దాన్ని క్షమించట్లేక అది మారు మనసు పొందుతుందని నేను అనేక మార్లు దానికోసము ఎదురు చూశాను. నష్టం కలగజేశాడు దేవుడు వారికి. దయచేసి గుర్తుపెట్టుకో, మన జీవితాల్లో ఏదైనా నష్టం కలిగిందంటే అది దేవుని శిక్ష. మన ప్రవర్తన, మన జీవిత విధానము దేవునికి అయిష్టంగా ఉంది కాబట్టే ఇది జరిగింది. కాబట్టి ఏం చేయాలి? నేను ఇప్పుడు దాన్ని మార్చుకోవాలి. నష్టం కలిగినప్పుడు మనుషులు తమ ప్రవర్తనని మార్చుకోవాలని దేవుడు ఎదురు చూస్తాడు. కానీ వాళ్ళు ఏం చేశారంటే, యూదులు నష్టం కలిగినా కూడా, దేవుడు శిక్షించుతున్నా కూడా మారు మనసు పొందుకోకుండా కఠినులై ఉన్నారంట. కఠినత్వం చదువుతాం. ఇలాగ గ్రంథంలో రాయబడింది. నష్టం ఎందుకు కలుగుతుంది? మన ప్రవర్తనను మార్పు చెందించుకోవడానికి దేవుడు విధిస్తున్న శిక్ష. కానీ మనుషులు దాన్ని అర్థం చేసుకోలేక వారి చెడుతనం అలాగే మానుకోకుండా జరిగిస్తారు. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనంలో, ఈ మందిరము పాడై ఉండగా శరంబు వేసిన ఇండ్లలో నివసించుట ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచన చేసుకోండి. విస్తారంగా విత్తినను, కొంచెమే పండాను. భోజనం చేయుచున్నాను, ఆకలి తీరకున్నది. పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకునేను. ఎందుకు ఇలా జరుగుతుంది? అంటే దేవుడి కార్యక్రమాలు మీరు ఆలోచన చేయట్లేదు. దేవుడిని విడిచిపెట్టారు మీరు. నష్టం జరుగుతున్నా దాన్ని సరిచేసుకొని దేవుని దగ్గరికి మళ్ళాల్సిన యూదా జనాంగం, నష్టమా, ఇది అందరూ జరుగుతుందిలే, నాకు కూడా జరిగింది అన్నట్టు మనుషులు దేవుని వైపు తిరక్కోకుండా కఠినంగా ప్రవర్తిస్తున్నారు. అది ఇర్మియా గారు మాట్లాడుతున్నారు 5వ అధ్యాయంలో. దేవా, నువ్వు వారిని కొట్టితివి, వారిని శిక్షించితివి, కానీ ఒకడు కూడా మారట్లేదు, ఒకడు కూడా మార్పు చెందట్లేదు. వారు తమ ముఖములను కఠినం చేసుకున్నారు అన్నాడు. తమ ముఖములను ఏం చేసుకున్నారంట? కఠినం చేసుకున్నారు. దేవుని వైపుకు మళ్ళని వారుగా ఉన్నారు, విరోధంగా నడుచుకుంటున్నారు. ఆలోచన చేశాడు ఇర్మియా. సరే, సామాన్యమైన ప్రజలకి దేవుని వాక్యం చెబుతుంటే, సామాన్య ప్రజలు కదా, జ్ఞానం తక్కువ ఉందేమో, వాళ్ళు అర్థం చేసుకోలేరేమో అనుకున్నాడు. ఈసారి నేను చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తాను, అధికారుల దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యాన్ని చెబుతాను, వారేమన్నా అర్థం చేసుకుంటారేమో అని. సామాన్య ప్రజలకి చెబితే వారు అర్థం చేసుకోలేరని, అధికారుల దగ్గరికి వెళ్తే అర్థం చేసుకుంటారని భావించి ఇర్మియా ఏం చేశాడంటే అధికారుల దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పాడు. వాళ్ళు అర్థం చేసుకున్నారా? అబ్బాయి, వాళ్ళు ఇంకా మూర్ఖులు. ఎవరు? అధికారులు, చదువు వచ్చిన వాళ్ళు. మరి ఇంకా మూర్ఖులై ఉన్నారంట. ఇర్మియా చూశాడు. చదువుతాం అక్కడ ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో, గనులైన వారి యొద్దకు పోయేదను, వారితో మాట్లాడేదను, వారు యెహోవా మార్గమును తమ దేవుని న్యాయవిధిని ఎరిగిన వారుగా ఉందురు కదా.
నేను అనుకొంటిని. అయితే ఒకడును తప్పకుండా వారు కాడిని ఇరిచిన వారును కట్లని తెంపుకున్న వారుగా ఉన్నారు. తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులై ఉన్నారు గనక చాలు. సామాన్య ప్రజలకు వెళ్ళి చెబితే వాళ్ళు అంగీకరించట్లేదని గనులైన వారి యొద్దకు వెళ్ళి చెప్తాను అని తీర్మానం చేసుకొని వెళ్ళాడంట ఇర్మియా. వెళ్తే గనులైన వారు మరి దుర్మార్గంగా ఉన్నారు. మరి దుర్మార్గంగా దేవుడి మీద తిరుగుబాటు చేసే జనం విశ్వాసఘాతకులుగా ఉన్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇర్మియా ప్రవక్తగా పనిచేసిన కాలమంతా ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఒక్కడు కాకపోతే ఒక్కడు కూడా మారలా. మనుషులకి దేవుడంటే, దేవుని ధర్మశాస్త్రం అంటే, దేవుని ఆజ్ఞలంటే భయం లేదు. దేవునికి భయపడేవాడు లేడు ఒకడు కూడా. అరే, ఈ మానవ హృదయంలో, ప్రత్యేకించి ఇశ్రాయేలీలు యూదులైన వారి హృదయాల్లో నా భయం లేదేంటి వీళ్ళకి అన్నట్టు. భయం లేదేంటి? ఈ రోజున మిమ్మల్ని అడుగుతున్నా, మీకు దేవుని భయం ఉందా? దేవుని భయం ఉందా మీకు? దేవుని భయం ఉంటే పరిస్థితులు ఎలాగుంటాయి? ఆ రోజున దేవుని భయం లేక నడుచుకుంటున్న జనాంగాన్ని చూచి దేవుడు వారి విషయమై మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో యాకోబు వంశస్థులకి ఈ మాట తెలియజేయి, యూదా వంశస్థులకి ఈ సమాచారం చాటించు. అదిగో కన్నులుండి చూస్తున్నారా? కన్నులున్నాయి కానీ చూడట్లేదంట. చెవులుండి వినకయు లేని వివేకం లేని మూడులారా ఈ మాట వినండి. సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబల్లేకయు ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించి ఉన్నాను. నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా? ఇదే యెహోవా వాక్కు. అదిగో, కన్నులుండి చూడక, చెవులుండి వినక, వివేకం లేని మూడులారా. ఇశ్రాయేలీలు కన్నులుండి కూడా దేవుని కార్యక్రమాలని చూడట్లేదు, చెవులుండి కూడా దేవుని మాటలని వినటం లేదు. వివేకం లేని మూడులుగా ప్రవర్తిస్తున్నారు. మూడో స్వభావం ఉంది వాళ్ళకి. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఎట్లా అంటే మీకు చూపిస్తా. సముద్రం ఉందే, విస్తారమైన జలం, దాంట్లో ఉన్న అనేకమైన మత్స్యములు. ఈ సముద్రము ఎంత పొర్లినా దాని గర్భంలో నుండి నీళ్ళని ఉబుక చేస్తుంటుంది, అలలుగా పైకి రేకెత్తిస్తూ ఉంటుంది. అది ఎంత పొర్లినా మనుషుల మీదకి రాకోకుండా ఉండడానికి నేను ఇసుకను సరిహద్దుగా వేశాను. దానికి అడ్డగడియలు నియమించాను, సముద్రానికి అడ్డగడియలు వేశాను, తలుపులేసి బిగించాను సముద్రానికి. ఏ సముద్రమా, నువ్వు ఇంతవరకే రావాలి, గుర్తుపెట్టుకో, దీన్ని మించి రాకూడదు అని దానికి గీత గీశాను. సముద్రము నేను గీచిన గీతకు భయపడి లోబడి ఉంటుంది. కానీ ఇశ్రాయేలులారా, మీరు నాకు లోబడట్లేదు, నాకు భయపడట్లేదు, నా సన్నిధి వనకట్లేదు మీరు అన్నాడు. దేవుని సన్నిధిని మనుషుడు భయం కలిగి, వణుకు కలిగి ఉండాలి. అలాంటి వాడినే దేవుడు దృష్టి పెడతాడు, అలాంటి వాడి వద్ద నివసిస్తాడు దేవుడు. దేవుని భయం లేనివాడు వింటాడు కానీ అంగీకరించడు. చెవులు పనిచేస్తాయి కానీ దేవుడి వాక్యానికి పనిచేయవు. దేవుని భయం లేదు వాడికి. దేవుని శక్తి ఎంత బలమైన శక్తో దేవుడిది.
కానీ ఆయనకు భయపడాల్సిన మనుషుడు భయపడుకోకుండా ప్రవర్తిస్తున్నాడు. యోబు గ్రంథం, యోబుతో దేవుడు మాట్లాడుతూ 38వ అధ్యాయంలో సముద్రానికి అడ్డగడియలు నియమించాడంట. సముద్రము ఎంత పొర్లినా మనుషుల మీదకి రాకోకుండా ఉండడానికి వాకిళ్ళు వేశారు. యోబు గ్రంథము 38వ అధ్యాయం 38వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట రాయబడింది. యోబు గ్రంథము 38:8 సముద్రము దాని గర్భంలో నుండి పొంగి రాగా తలుపుల చేత దాన్ని మూసినవాడెవడు? సముద్రానికి మేఘాన్ని వస్త్రంగా పెట్టాడంట. నేను దానికి మేఘమును వస్త్రముగాను, గాఢాంధకారము చీకటి దానికి పొత్తిగుడ్డ, సముద్రము లోపల చీకటి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీ ఉంటివా? దానికి సరిహద్దు నియమించి, సముద్రానికి సరిహద్దు నియమించి దాన్ని అడ్డగడగలను నేను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదని ఇక్కడనే నీ తరంగపు పొంగు అనుపబడవలనని సమాచారం. సముద్రం దాని గర్భంలో నుంచి పొంగి వస్తూ ఉంటే దానికి అడ్డగడియలు నియమించాను నేను. ఇంతవరకే కానీ మరి దాటకూడదు నీవని ఇసుకను సరిహద్దుగా చేశాను నేను. అలాంటి వాడు నన్ను సృష్టికర్త అయిన నాకు నువ్వు భయపడవా యూదా జనాంగమా అని దేవుడు యూదా జనాంగానికి భయం నేర్పిస్తున్నాడు. అయితే ఈ యూదా జనాంగం భయపడని, లోబడని, మూర్ఖ స్వభావం కలిగి తిరుగుబాటు చేసే జనాంగమై ఉన్నారు వాళ్ళు. సరే, వారి సంగతి పక్కన పెడదాం. మన గురించి ఆలోచన చేద్దాం కొద్దిసేపు. మనం దేవుడికి భయపడుతున్నామా? దేవుడికి భయపడడం అంటే అర్థమేంటి? దేవుడికి భయపడడం అంటే అర్థమేంటి? చదువుతాం గ్రంథంలో, యెషయా గ్రంథం. దేవునికి భయపడేవాడు చెడుతనాన్ని అసహ్యించుకుంటాడు. మొదటిగా కీర్తన 97వ కీర్తన 10వ వచనంలో, కీర్తన 97వ కీర్తన 10వ వచనం చదువుతాం. కీర్తన 97 10వ వచనంలో, యెహోవాను ప్రేమించువారలారా చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణము ఆయన కాపాడుచున్నాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు దేవునికి భయపడతాడు. భయపడేవాడు ఏం చేస్తాడు అన్నమాట? చెడుతనాన్ని విసర్జిస్తాడు. యోబు గ్రంథం 1:1. యోబు దేవునికి భయపడేవాడు. యోబు గ్రంథం 1:1 చెడుతనాన్ని విసర్జించినవాడు. యోబు గ్రంథం 1:1లో యోబు గురించి మాట్లాడుతూ దేవుడు ఇలాగ సెలవిచ్చాడు. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు, అదిగో యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై చెడుతనమును విసర్జించిన వాడు. అది దేవుడి యందు భయం కలిగి ఉంటే చెడుతనాన్ని విసర్జిస్తాడు, న్యాయంగా ప్రవర్తిస్తాడు. అన్యాయం చేసేవాడు దేవుని భయం లేనివాడు అయి ఉంటాడు. చెడుతనాన్ని ప్రేమించేవాడు దేవుని భయం లేనివాడు అయి ఉంటాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం. దేవునికి భయపడేవాడు ఎలాగుంటాడు? యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట రాయబడింది. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనంలో, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన
పరిశుద్ధ స్థలంలో నివసించువాడనైనను వినయము గలవారి యొద్దను ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయం గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచూ ఉన్నాను. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నరులు ఐసమాచారు. దేవుడు ఎక్కడ నివాసం ఉంటాడు? మహోన్నతమైన స్థలంలో నివసించువాడనైనా నేను ఎవరైతే వినయం కలిగి నలిగిన హృదయం కలిగి ఉంటాడో, నా మాట విని వణుకుచూ ఉంటాడో అట్టి వాడిని దృష్టించుతాడు. వాళ్ళతో నివాసం చేస్తాను నేను. నా మాట విని వణికేవాడు కావాలా? యెషయా గ్రంథం 66వ అధ్యాయం 61 చూస్తున్నా. 66 యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో, ఆయన మాట విని వణికేవాడు ఆయనకు భయపడేవాడై ఉంటాడు. అవన్నీ నా హస్తకృతములు కావా, అవి నా వలన కలిగినవి అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. బాగా గుర్తుపెట్టుకో, ఎవడు దీనుడై. మొదటిగా నాకు భయపడేవాడు దీనుడై ఉంటాడు. దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడై నా మాట విని వణుకుచూ ఉంటాడో అది సమాచారం. దేవుని మాటకు వణుకు. ఏమరా అట్లా వణుకుపోతున్నావు? దేవుని మాట అండి అది. దేవుని మాట. అబ్రహాము దేవుడి యందు భయము భక్తి కలిగినవాడు. అబ్రహాం, నీ ఒక్కగానొక్క కొడుకుని నేను చూపించబోవు కొండ మీదకి తీసుకొచ్చి నీ కొడుకుని దహన బలి అర్పించాలా అన్నాడు అబ్రహాంని. అప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే, సరేనాయా ఇస్తా అన్నాడు. తన కొడుకుకి చెప్పలా, తన భార్యకి చెప్పలా. గంతకి గంత కట్టి ఇద్దరు సేవకుల్ని వెంట పెట్టుకొని కట్టెలు మోపు కత్తి దగ్గర పెట్టుకొని దేవుడు చెప్పిన కొండ దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు. మోరియా ప్రాంతానికి వచ్చాడు. ఆ కొండ, అదిగో ఆ కొండ మీద నీ కొడుకుని దహన బలి అంటే దేవుడు నేరుగా తన కొడుకుకి తల మీద కట్టెలు మోపు పెట్టేసి తాను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు కొండ మీదకి. వెళ్ళిపోతూ ఉంటే కొడుకు అడిగాడు, డాడీ, నాయనా, ఇదిగో బలివ్వడానికి కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, గొర్రెపిల్ల ఏది అని అడిగాడు. ఆ గొర్రెపిల్ల నువ్వేరా బాబు అని చెప్పుకోకుండా, దేవుడు చూసుకుంటాడు నాయన, యెహోవా ఈరే అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత, కొండ మీదకి వెళ్ళిన తర్వాత బలిపీఠం రాళ్లతో కట్టేసి ఇస్సాకు యొక్క కాళ్ళు చేతులు కట్టేసి బలిపీఠం మీద పరుండబెట్టాడు ఇస్సాకుని. చంపడానికి కత్తిపైకి ఎత్తాడు. కత్తిపైకి ఎత్తే పరమందున్న దేవుడు కేకేశాడు, అబ్రహాం, నువ్వు నాకు భయపడుతున్నావని నాకు అర్థమైంది. నువ్వు నాకు భయపడుతున్నావు చాలు. నీ ఒక్కగానొక్కడిని కొడుకుని నాకు ఇవ్వడానికి నువ్వు తెగించావు. నీ కొడుకుని చంపద్దు, అదిగో ఆ పొదలో గొర్రెపిల్ల ఉంది, పొట్టేళ్ళు ఉంది, దాన్ని తీసుకొచ్చి నీ కొడుకుకు బదులుగా బలి అర్పించు అని చెప్పేసి. దేవుని మాట ప్రకారంగా జరిగించేవాడు దేవునికి భయపడుతున్నట్టు గురుతు. నీకు ఇష్టం వచ్చినట్లు బతుకుంటూ నేను దేవునికి భయపడుతున్నానంటే ఎవడు ఒప్పుకుంటాడు? ఈ రోజున అనేక మంది దేవుని భయం లేకుండా వారికి ఇష్టం వచ్చినట్టు కార్యక్రమాలు. ఆ రోజున ఈ యూదులు ఎలాగో దేవుని భయం లేకుండా ప్రవర్తిస్తున్నారో, ఈ రోజున క్రైస్తవులని పేరు పెట్టుకొని దేవుని భయం లేకుండా, గ్రంథాన్ని ఆశ్రయించుకోకుండా, గ్రంథం చెప్పినట్టు వినుకోకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేవాడు. భయం లేదు. దేవునికి భయపడేవాడైతే ఆయన మాట విని వణికి ఆ మాట ప్రకారంగా
జరిగించేవాడై ఉంటాడు. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం. నువ్వు నాకు భయపడుతున్నావని దీనివలన తెలిసిపోయింది అబ్రహాం అన్నాడు. ఆదికాండము 22వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుతాం. ఆదికాండము 22వ అధ్యాయము 11వ వచనంలో యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన ఆ చిన్నవాడి మీద చేయి వేయకము, అతన్నేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని నాకియ వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని సమాచారం. దేవునికి భయపడుతున్నావని నువ్వు రుజువు చూపించావు. నాకి రుజువు చూపించావు. ఇందువలన నాకు అర్థమైంది నువ్వు దేవునికి భయపడుతున్నావు. ఈ రోజున మనం దేవునికి భయపడుతున్నట్టు రుజువులు ఏమైనా ఉన్నాయా మన జీవితంలో? దేవునికి భయపడుతున్నట్టు మన ప్రవర్తనలో ఏమైనా రుజువులు ఉన్నాయా? మన ప్రవర్తనలో దేవునికి భయపడుతున్నట్టు రుజువులు, ఒకటి దేవుని మాట ప్రకారంగా జరిగిస్తావు. దేవుని సన్నిధికి క్రమంగా కూడి వస్తావు. దేవునికి భయపడేవాడు దేవుడు చెప్పినట్టు నడుచుకుంటాడు, తనకి ఇష్టం వచ్చినట్టు నడుచుకోడు. దేవునికి భయపడేవాడు త్యాగశీలి అయి ఉంటాడు. త్యాగశీలి. అయ్యా నా కొడుకుని అడిగావు నీవు, ఇదిగో నేను ఇష్టమా, త్యాగం చేస్తున్నాడు. తనకున్నదాన్ని దేవుని మాట ప్రకారంగా నష్టపరుచుకునేవాడు త్యాగశీలి అయి ఉంటాడు, దేవునికి భయపడేవాడై ఉంటాడు. ఎవరైనా కొడుకుని ఇస్తారా? వెండి బంగారాలు అడిగయ్యా ఇస్తాను, నా దగ్గర పశు సంపద అనేక మంది ఉంది, దాసదాసులు అనేక మంది ఉన్నారు, వాళ్ళని అడిగి ఇస్తా. కానీ నా కొడుకుని అడిగితే ఎలాగిస్తాను నేను? అలాగ ఆలోచన చేయలేదు. అప్పుడు అలా ఆలోచన చేయలేదు. త్యాగశీలి. అయ్యా నువ్వు నాకు ఇచ్చావు ఈ బిడ్డని, నువ్వే అడుగుతున్నావు, పదా ఇస్తా, దాంట్లో ఏం లేదు. కాబట్టి దేవునికి భయపడేవాడు దేవుని మాటను అంగీకరించి నడుచుకుంటాడు, వణుకుతాడు, ఆ మాట ప్రకారంగా ప్రవర్తిస్తాడు. నేను నీకు భయపడుతున్నాను అన్నట్టు ఇదిగో నా ప్రవర్తనే రుజువుగా పెట్టాను దేవా, రుజువు. కాబట్టి ఈ రోజున దేవునికి మనం భయపడుతున్నట్టు మన దగ్గర ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయా, రుజువులు ఉన్నాయా? అయ్యా వాక్యంకి వచ్చి కూర్చున్నాను కదండి, అది దేవునికి భయపడినట్లు కాదా? అది కాదు. నాకు కావాల్సింది వాక్యం వినేవాళ్ళు కాదు, వాక్యం విని దాని ప్రకారంగా ప్రవర్తించేవాళ్ళు కావాలా. అది నాకు కావాల్సింది. అది నా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే అర్థం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. యథార్థవంతుడు దేవునికి భయపడేవారు ఎవరు? యాకోబు పత్రిక 1వ అధ్యాయము ప్రత్యేకించి వాక్యానుసారంగా ప్రవర్తించే వాళ్ళు కావాలి దేవునికి. 1వ అధ్యాయం ఆ మాట చూసుకొని మనం బ్రేక్ తీసుకుంటాం. 1వ అధ్యాయము 22వ వచనంలో, 1వ అధ్యాయం 22వ వచనంలో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యం వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తించని వాడైతే ఆ అద్దంలో సహజ ముఖం చూసుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూసుకొని అవతలకు పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోవడం కదా, అదన్నమాట. అయితే స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణమైన నియమంలో తేలి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక అదే క్రియ చేయువాడయ్యుండి
క్రియలలో ధన్యుడగును. అది సమాచారం. వినేవాడు కాదు, విని దాని ప్రకారంగా ప్రవర్తించేవాడు నాకు భయపడేవాడు. దానివల్ల ప్రయోజనం ఉంటుంది వాడికి. కాబట్టి దేవుని అందరి భయం లేని యూదా జనాంగమా, వివేకం లేని మూడులారా, కన్నులుండి చూడక, చెవులుండి వినక, వివేకం లేని మూడులారా అని చెప్పేసి, సముద్రానికి గీత గీస్తే దాటట్లేదు, కానీ మీరు నాకు భయపడకుండా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి రోజున దేవుని భయం అనేది మనుషులమైన మనకు చాలా ప్రాముఖ్యమైన సందేశం. అది భయం లేనివాడు మూర్ఖంగా ప్రవర్తించి భక్తిహీనుడై దేవునికి విరోధి అయి నాశనానికి జోగిపోతాడు, నాశనంలో పడిపోతాడు. మరణం తర్వాత వాడి నాశనం అంతా ఇంత చెప్పడానికి వీళ్ళేది. దేవుని దృష్టికి ఎవరు గొప్పవాడంటే ధర్మశాస్త్రాన్ని వినేవాడు గొప్పవాడు కాదు, ధర్మశాస్త్రం ప్రకారం ప్రవర్తించేవాడు గొప్పవాడై ఉన్నాడు. ఆ రీతిగా ఆలోచన చేయవలనని ప్రేమతో మీకు మనవి చేస్తూ, ఇర్మియా గ్రంథంలో ప్రత్యేకించి 5వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేశాం. బ్రేక్ తర్వాత మళ్ళీ కూర్చొని గ్రంథాన్ని ఆలోచన చేస్తాం. ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనములు తెలియజేస్తూ ఉన్నాను.